सर लोगो सर लोगो ఒక్క నిమిషం కొంచెం నా పేరు నరసింహమూర్తి జోయిస్, కర్ణాటక సాహిత్య మందిరం కార్యదర్శిని. నేను అడ్వైజర్ ట్రెజరర్. ఈరోజు కార్యక్రమం కర్ణాటక సాహిత్య మందిరం 90వ ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు మార్నింగ్ ఆవిర్భావ దినోత్సవానికి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు వచ్చారు, ఉద్ఘాటన చేశారు. తర్వాత సాహిత్య మందిరం 90వ సంవత్సరం లోగో దీన్ని విడుదల చేశారు. తర్వాత సాహిత్య మందిరం పరిచయ పుస్తకం విడుదల చేశారు. కన్నడ ಮತ್ತು తెలుగు సంస్కృతిల గురించి మాట్లాడినారు. నెక్స్ట్ టైం మన కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ఎవరైనా ప్రహ్లాద్ జోషి గారు కూడా తీసుకుని వస్తారని చెప్పినారు. ఇక్కడ కార్యక్రమం ఏం జరిగిందంటే పొద్దున్న ఉద్ఘాటన సమారంభం జరిగింది. తర్వాత రెండు కవిగోష్ఠులు జరిగినాయి. ఇప్పుడు సాయంత్రం సంగీత కార్యక్రమం జరిగింది. ఆ టీము మా బెంగళూరు నుంచి వచ్చినారు. ఇది విషయం. రేపు 2 కవిగోష్ఠులు ఉన్నాయి. పురుషునికి ఒక కవిగోష్ఠి, మహిళలకు ఒక కవిగోష్ఠి. సాయంత్రం కన్నడ నాటకం ఒకటి ఉంది. ధన్యవాదాలు. సార్ కర్ణాటక సాహిత్య మందిరంలో ప్రతి వర్షం దసరా పండుగ జరుగుతుంది. 9 రోజులు నవరాత్రి సెలబ్రేషన్ 9 రోజులు జరుగుతాయి. 9 రోజుల్లో కన్నడ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం, నాటకం కానీ, సాహిత్యక కార్యక్రమం కానీ, భరతనాట్యం కానీ, డ్యాన్స్ కానీ, హాస్య ప్రోగ్రాం కానీ ఇటువంటివన్నీ జరుగుతాయి. మన ఒకటే ధ్యేయం అంటే అన్ని కన్నడిగులను ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరి సమక్షమంలో కన్నడ కార్యక్రమం చేయాలన్నదే మన ధ్యేయం. ఈ సంగమ అధ్యక్షుడు ఇప్పుడు సురేంద్ర కట్టిగేరి గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ రాఘవేంద్ర దేశాయి గారు, తర్వాత అడ్వైజర్ సెక్రటరీ నరసింహమూర్తి, జాయింట్ సెక్రటరీ జి భీమ్సేన్, కోశాధికారి అడ్వైజర్, మళ్ళీ 14 మంది గవర్నింగ్ బాడీ మెంబర్స్ కూడా ఉన్నారు. దాంట్లో మీ దాంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఇవాళ రేపు కార్యక్రమంలో ఎవరైనా మీరు పోటీలు పెడతారు కదా, వాళ్ళకైనా బహుమతున్న అవార్డు ప్రధానమైన లేకపోతే ప్రోత్సాహంగా అటువంటి ఏం లేదు. అదే ఒక్క నిమిషం. 781 మంది సభ్యులు ఉన్నారు ఈరోజు వరకు. తర్వాత ఈరోజు ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి సన్మానం కార్యక్రమం కూడా చేసినాం. దాంట్లో రిటైర్డ్ జడ్జ్ మన నృపతుంగ స్కూల్ కర్ణాటక శిక్షణ సమితి అధ్యక్షులు కూడా ఉన్నారు, ఆయన కూడా పాల్గొన్నారు. తర్వాత అనంతపూర్ వెంకటేష్, ఆయన ఒక పెద్ద లాయరు, ఆయన కూడా వచ్చారు. తర్వాత శృతి పాటిల్ ముఖ్య అతిథులుగా సాయంత్రం కార్యక్రమానికి వచ్చారు. షీఈస్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ బ్యూరో అండ్ కమ్యూనికేషన్స్. 781 సభ్యులు 781 మంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళే మెంబర్స్. తెలంగాణ నుంచి ఎంతమంది ఉంటారు? తెలంగాణ నుంచి మా దగ్గర ఎవరు లేరు. మన లోకల్ వాళ్ళే చేస్తున్నాం. తెలంగాణలో మనకు ఎవరు లేరు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఇస్తున్నాం మనం. అది కాకుండా పక్కనే మనకు ఒక స్కూల్ ఉంది, నృపతుంగ శిక్షణ సంస్థ. దాంట్లో 98 years old ఆ సంస్థ. ఇదే ఆశ్రమం, దీంట్లో ప్లేస్లో కర్ణాటక మహిళా మండలి ఒకటి ఉంది. అది 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది 1936లో ప్రారంభమైంది సార్. ఇది ఈ సంవత్సరం 90వ సంవత్సరం. సరే, 90వ సంవత్సరం కార్యక్రమంలో చాలా బాగా జరుగుతుంది. మాకు చాలా సంతోషం ఉంది. దీనికి ఇంకా కొన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ రావాల్సి ఉంది. కంటిన్యూస్ హాలిడే ఉన్నందువల్ల మన ఊరికి వెళ్ళిపోయినారు, రాలేకపోయినారు. పోలీస్ డిపార్ట్మెంట్లో 4 కన్నడ వాళ్ళు, IPS వాళ్ళు ఉన్నారు. తర్వాత సెక్రటరియట్లో 2
ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లస్ చీఫ్ సెక్రటరీ వాళ్ళు కూడా కన్నడ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలామంది కన్నడ వాళ్ళు, లాయర్లు, ఇంజనీర్లు అన్ని రకముల వాళ్ళు ఉన్నారు. మా ధ్యేయం ఏంటంటే అన్ని కన్నడిగలను ఒక చోట చేర్పించడమే మా ధ్యేయం. ఈ 90వ కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అది ఈ 90వ కార్యక్రమంలో సెక్రటరీగా నేను పాలు పంచుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. తర్వాత గర్వంగా కూడా గర్వంగా కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.